బిగ్ బాస్. ఈ బిగ్ బాస్‌కి వెళ్ళాలని చాలా మంది చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీస్ వాళ్ళు వైరల్ అయ్యేది కూడా బిగ్ బాస్‌కి వెళ్ళడానికే అని చెప్పి చాలామంది పలు రకాలుగా బయటకొచ్చి మాట్లాడిన సిట్యుయేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే బిగ్ బాస్‌కి వెళ్ళడానికి మెయిన్ అంటే ప్రధానంగా ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒకవేళ బయట నెగటివిటీ గనుక ఉంటే లోపలికి వెళ్ళి పాజిటివ్ చేసుకోవడానికి. ఒకవేళ బయట వాళ్ళకి ఆఫర్స్ గనుక లేకపోతే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళి మళ్ళీ జనాలకి చేరువవ్వడానికి అన్నట్టు ఈ ప్లాట్‌ఫామ్‌ని అందరూ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా కామనర్స్‌ని ఈ సీజన్‌లో తీసుకున్న తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, కామనర్స్‌కి కూడా ఒక అర్హత ఉంది అని గుర్తించారు. వాళ్ళని తీసుకున్నారు. అండ్ హౌస్‌లోకి కూడా కామనర్స్‌ని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన కంటెస్టెంట్‌ని లోపలికి ఎంట్రీ చేశారు అని చెప్పి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ రోజు వరకు కూడా ఎలిమినేట్ అవుతూ వస్తున్న కంటెస్టెంట్‌లో కామనర్స్ ఎక్కువ శాతం ఉండడం కూడా అందరూ డిసప్పాయింట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా శ్రీజ ఎప్పుడైతే హౌస్ నుంచి బయటికి వచ్చిందో అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఓటింగ్ పరంగా ఆమె బయటికి రాలేదు అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళడం కావచ్చు శ్రీజాని. అండ్ కొన్ని టాస్క్‌లు పెట్టిన తర్వాత ఎవరు పర్మనెంట్ కంటెస్టెంట్ అవుతారో కూడా భరణి గారు శ్రీజలోనే ఉంటుంది అని చెప్పి కొన్ని టాస్క్‌లు పెట్టడం జరిగింది. అండ్ అక్కడ కూడా ఆమె బయటకు వచ్చేయడం జరిగింది. బయటకు వచ్చేసాక కూడా అంటే ఫస్ట్ టైం తను ఏదైతే రైజ్ చేసిందో పాయింట్, ఏవి నాకెందుకు ఇవ్వడం లేదు, నాకు ఎందుకు ఏవి వేయడం లేదు. ఎందుకంటే బయటకు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కి వాళ్ళు ఏ విధంగా ప్లే చేశారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, మిక్స్డ్‌గా వచ్చిన ఆ ఏవి ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ ఒక మెమరీ. అయితే శ్రీజాకి సంబంధించి ఫస్ట్ టైము ఇదే అన్యాయం జరిగింది. సెకండ్ టైం కూడా ఇదే అన్యాయం చేశారు అని నిన్న తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తను మళ్ళీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? నా పట్ల ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు? రెండోసారి కూడా మీరు నన్ను తీసుకున్నాక కూడా మళ్ళీ మీరే నన్ను బయటికి పంపించేశారు. నిజంగా అక్కడ నేను గనుక ఆడకపోయి ఉండుంటే వేరేలా ఉండేదా? లేకపోతే నేను ఆడాను కదా! నేను ఆడి కూడా మళ్ళీ బయటికి రావాల్సి వచ్చిందని చెప్పి మరొకసారి తన ఆవేదన బయట పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజు సంబంధించిన వీడియోస్ కనుక చూసుకున్నట్లయితే తన ఇన్‌స్టాలోని తనూజాకి ఫేవర్ చేస్తున్నాడు బిగ్ బాస్. చాలా వీక్స్‌గా కూడా తనుజాని సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు. తనకు ఒకవేళ నెగటివిటీ ఉంటే తనని పాజిటివ్ చేసే విధానం కూడా చేస్తూ ఉన్నాడు అని ఏదైతే చెప్తూ ఉన్నారో తనుజ కూడా శ్రీజ కూడా సేమ్ పాయింట్ రైజ్ చేయడం జరిగింది. సో తనుజ బిగ్ బాస్‌కి ముద్దు బిడ్డనా? లేకపోతే తనని ఎందుకు సేవ్ చేస్తున్నారు? తను అక్కడ ఎటువంటి బాండింగ్స్ పెట్టుకున్నా, లేకపోతే ఏం మాట్లాడినా, ఏం చేసినా కూడా ఎందుకు బిగ్ బాస్ క్వశ్చన్ చేయట్లేదు? నాగార్జున గారు కూడా ఎందుకు ఆమెని వెనకేసుకొస్తూ ఉన్నారు? ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? మాకు అసలు నచ్చట్లేదు. మీకు ఒకవేళ మీకు అదే కావాలి అనుకుంటే డైరెక్ట్‌గా ట్రాఫీ తీసుకెళ్ళి తనుజ చేతిలో పెట్టొచ్చు కదా అని చెప్పి ఇవాళ శ్రీజ మాట్లాడింది. మొన్న బయటకు వచ్చేసిన రమ్య మోక్ష కూడా ఇదే మాట మాట్లాడింది. అయితే ఇది హౌస్ మేట్స్ అందరిలో కూడా ఇదే విధంగా ఉందా? లేకపోతే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారా అన్న విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రెజెంట్ తనుజ ఏం చేసినా కూడా అక్కడ రైటే. ఒకవేళ తను తప్పు చేసినా రైటే. ఒకవేళ తను రైట్ కాకపోతే బిగ్ బాస్ తను రైట్ అయ్యేలాగా బిహేవ్ చేసేటట్టు ఎవరో ఒకరి చేత హింట్ కూడా ఇచ్చేటట్టు చేస్తూ ఉన్నాడు. సో తనుజనే హైప్ చేస్తూ ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరికీ అన్యాయమే జరుగుతుంది, అందులో నేను ఒక దాన్ని అని చెప్పి ఈరోజు శ్రీజ బయటకు వచ్చి మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా బిగ్ బాస్ చాలా మంది వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరియర్స్ని సెట్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకముందు ఇదంతా స్క్రిప్టెడ్ షో, ఇదంతా కూడా స్క్రిప్టెడ్, దీనిలో ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క ఎమోషన్స్ స్క్రిప్టెడ్, నువ్వు ఏడవాలని చెప్తారు. ఎందుకంటే సోనియా వాళ్ళ సీజన్లోనే నువ్వు ఏడవాలి, నువ్వు ఈ విధంగా మాట్లాడాలి, నువ్వు ఈ విధంగా నీకు హైప్ అవుతుంది, ఈ విధంగా నీకు లో అవుతుంది అని చెప్పి మొత్తం కూడా స్క్రిప్టెడ్ నడిపించిన బిగ్ బాస్ అని చెప్తూ ఉన్న వీడియోలు కూడా ఈరోజు వైరల్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలని ఎందుకు అనుకున్నావు? మొత్తం స్క్రిప్టెడ్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో తను ఏదైతే మొత్తం కూడా స్క్రిప్టెడ్, బిగ్ బాస్కి ఫేవర్ ఉన్న కంటెస్టెంట్స్నే తను లేపుతాడు. తను ఎవరికైతే ట్రాఫీ ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళకే ట్రాఫీ ఇస్తాడు. మిగిలిన వాళ్ళందరూ ఎంత కష్టపడినా, ఎంత టాస్క్లు ఆడినా అంతా కూడా ప్రయోజనం ఉండదు అని ఏదైతే చెప్పుకొస్తూ వచ్చిందో ఈ రోజు తనకి జరిగింది కూడా అదే అన్నట్టు తను మళ్ళీ రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది కంటెస్టెంట్స్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని, లేకపోతే ఈ విధంగా వాళ్ళ క్యారెక్టర్స్ డౌన్ఫాల్ అవుతున్నాయని, లేకపోతే బిగ్ బాస్ ఈ విధంగా చేయడం వల్ల మా యొక్క క్యారెక్టర్స్ పాడైపోతున్నాయి అని చెప్పి కూడా చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ప్రెసెంట్ శ్రీజాకి సంబంధించి ఎందుకు అన్యాయం చేశారు? ఎందుకు తన ఏవి ఇవ్వలేదు? మరి ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మిడిల్ వీక్లో తను బయటకు వచ్చినప్పుడు వీకెండ్లోనైనా శ్రీజాని పిలవాలి కదా నాగార్జున గారు, పిలిచి తన ఏవిని చూపించాలి కదా. సో బయటకు వచ్చింది, మాట్లాడి పంపించేశారు తప్ప ఏవి ఎందుకు ఇవ్వడం లేదు, ఏవి ఎందుకు ప్రజెంట్ చేయట్లేదు అని చెప్పి శ్రీజ ఆవేదన కూడా కరెక్టే కదా అని చెప్పి మరికొంతమంది నెటిజన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మీకేమనిపిస్తుంది? నిజంగానే బిగ్ బాస్ తను కావాలనుకున్న కంటెస్టెంట్ని విన్నర్ చేస్తాడా? తను వద్దనుకున్న కంటెస్టెంట్ని ఈ విధంగా మధ్యలోనే
పంపించేస్తాడా? సో నిజంగానే బిగ్ బాస్ అంతా కూడా ఇంత స్క్రిప్టెడ్ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది కంటెస్టెంట్స్కి అన్యాయం జరుగుతుందా? సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.